में रख दो जहाँ चोरी नहीं होगी, पैसा अनावश्यक से नहीं जाएगा और गया हुआ पैसा वापस आएगा। నేను ఇప్పుడు కార్తీక వినాయక పూజ అయిన తర్వాత ఇక్కడ ప్రతి దీపాల దగ్గర ఒక కాయిన్ పెట్టినాను. ఆ కాయిన్ మీరు కనుక ప్రసాదంగా మీ ఇంటికి తీసుకొని పోయి మీరు మీ యొక్క డబ్బులు పెట్టే దగ్గర కానీ నగదు పెట్టే దగ్గర పెడితే దొంగతనం కాదు. మళ్ళీ మీరు ఏమైనా పైసలు పోగొట్టుకుంటే జాబ్ లేకుంటే అలాంటి వల్ల ఆ డబ్బును తీస్తే మీ యొక్క డబ్బు పోయింది రాదు, ఏదైతే పోయిందో అది మళ్ళీ తిరిగి రావడానికి కారణం అవుతుంది. అలాగే అక్కడ మీ దగ్గర అనవసరంగా డబ్బులు ఖర్చు కావు. కనుక ఆ కాయిన్ పూర్తి అయిన తర్వాత పూజ పూర్తి అయిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది. బ్రాహ్మణుల ద్వారా తీసుకొని వెళ్ళండి. ప్రసాద రూపంలో మీరు డబ్బులు ఎక్కడ పెడతారు, నగలు ఎక్కడ పెడతారు, ఆ కాయిన్ అక్కడ పెట్టండి పసుపచ్చ బట్టలోకి. ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక మీ కార్తీక వీర్యాన్ని ద్వాదశ నామాలు కానీ ప్రతిరోజు పఠిస్తే మంచిది. లేకుంటే కార్తీక వీర్యార్జన రాజా బహు సహస్రమాన్ దశ సంస్మరణార్థే హృతం నష్టట్లేదు. ఊరికే కార్తీక వీర్యాన్ని స్మరిస్తే చాలు మనం ఏదైతే పోగొట్టున్నామో అర్థం ప్రాప్తి అవుతుంది. జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు, ఏదైనా పదవి పోగొట్టుకున్న వాళ్ళు, డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు, భార్య పోగొట్టుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉంటారు. వాళ్ళంతా ఆ కాయిన్ కనుక ఇంట్లో పెట్టి పూజించి కార్తీక వీర్యం ద్వాదశ నామాలు కానీ కార్తీక మంత్రం కానీ 11 సార్లు అనుకున్నా, ద్వాదశ నామాలు ఒక్కసారి అనుకున్నా సరే మీ జీవితంలో అనవసరంగా డబ్బు పోదు. తర్వాత మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వాపసు వస్తుంది. తర్వాత కార్తీక అంటే దొంగతనాలు కావు, ఇంట్లో దొంగతనాలు కావు. కనుక పూజ అయిన తర్వాత ఆ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ప్రసాదంగా తీసుకొని పోవచ్చు, బ్రాహ్మణులు ఇస్తారు. बोल परम पूज्य सद्गुरुदेव भगवान की, कार्तिक विराजन भगवान की, दत्तात्रेय सद्गुरुदेव भगवान की, परम पूज्य सद्गुरुदेव भगवान की, पूजनीय माता जी की, गुरुदेव की, शिव सिद्धाश्रम की, शिव सिद्धाश्रम सारे परिवार की। बोलो हर हर महादेव। शांत चित्त से जप करो, आपको फल जरूर मिलेगा। ఈ దీప పూజనాన్ని చూసినంత మాత్రమే అంటారు ఈ కార్తీకుడు దీప ప్రియుడు. ఏదంటే శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు స్థుతి ప్రియుడు, దుర్గా అర్చన ప్రియంగా చెప్పబడిందో అదేవిధంగా దత్తాత్రేయుడు వారు కార్తీకుడికి దీప ప్రియుడు. దీపం చూపిస్తే ఆయనకు ఒక దీపం పెట్టినా సరే కార్తీకుడు ఫోటో ముందు యంత్రం ముందు అతను మన కోరికలను నెరవేరుస్తాడు. ఆ కాయిన్ మీకు పూజ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది. శాంతంగా జపాన్ని పూర్తి చేసుకోండి. ఆ తర్వాత మీకు అక్కడ పెట్టిన నాణ్యం మీకు ఇవ్వడం జరిగితే మీ ఇంట్లో మీరు డబ్బులు పెట్టే స్థలంలో పెట్టండి. ఆశీర్వాదం.